ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని రఘునాథపాలెంలో స్థానికులు ఆందోళన చేపట్టారు. రఘునాథపాలెంలోని డంపింగ్ యార్డ్ పక్కన ఉన్న మల్లెమడుగు డబుల్ బెడ్రూమ్ కాలనీకి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వర్షాకాలంలో ఇబ్బందిగా ఉందని స్థానికులు తెలిపారు. సీసీ రోడ్ నిర్మించాలని కోరుతూ స్థానికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మంత్రి పొంగులేటి చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి 2 సంవత్సరాలు అయింది. రోడ్లు లేవు. రోడ్ల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి డబుల్ బెడ్రూమ్ వాసులు అందరూ కలిసి ఉద్యమాలు చేసి రోడ్లు పెట్టించుకోవడం జరిగింది. దేవుడు వరం ఇస్తే పూజారి అడ్డపడ్డట్టు గవర్నమెంట్ రోడ్డు ఇచ్చింది. ఇక్కడ వేసే కాంట్రాక్టులు మంచోళ్ళు కాక ఇక్కడ రోడ్లు వేయట్లేదు. ఈ డబుల్ బెడ్రూమ్ పోయి రోడ్డు ఒక కాంట్రాక్ట్ మంచిగా చేస్తాను కానీ యువతల పవన్ రెడ్డి ఆయన రోడ్లు చేయట్లేదు. మరి ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి. మరి రోడ్లు ఎప్పుడు వేస్తారు? మరి రేపు స్కూల్స్ పరిస్థితి ఏంది? 2 సంవత్సరాల నుంచి బుడదలు తిరుగుతున్నాం. మరి ఈ రోజు రోడ్లు శాంక్షన్ అయిన తర్వాత రోడ్లు వేయకపోతే మరి రోడ్లు ఎప్పుడు వేస్తారు? దీని మీదనే ఇవాళ ఇక్కడ ఉద్యమం చేయడం, ధర్నా చేయడం జరిగింది. దయచేసి రోడ్డు ఎమర్జెన్సీ ఛాన్సాలి. మనకి హెల్త్ నుంచి వచ్చి ఆఫీసరు ఒక 3-4 రోజుల్లో వేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఏను వేలలో ఈసారి ఎవరు మాట్లాడలేదు. రోడ్లు అయ్యేవరకు కూడా ఎన్నే వంటలు చేసుకొని కూడా తింటామని అంటున్నారు. తింటాం కూడా, ఎన్నే ఉంటాం. రోడ్డు ఎవరికి కదిలే పని లేదు. రోడ్లు దయచేసి ఎమర్జెన్సీ రోడ్లు వేసి ఇక డబుల్ బెడ్రూమ్ వస్తువుల్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.